వెల్కమ్ టు 3RR న్యూస్. నేను సుధా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. టీడీపీ పార్టీ కార్యాలయంపై వైసీపీ శ్రేణుల దాడి. కాశీ విశ్వనాథుని సేవలో పవన్ కళ్యాణ్ దంపతులు. జూన్ 4న పేదల ప్రభుత్వం ఏర్పాటవుతుందన్న మంత్రి బొత్స సత్యనారాయణ. టీడీపీ ఎన్ని కుయుక్తులు చేసినా ప్రజలు వైఎస్ జగన్ ని పెద్ద ఎత్తున ఆశీర్వదించారని, రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి బ్రహ్మాండంగా వీచిందని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్రలో వైఎస్ జగన్ చేసిన సంక్షేమాలు, దాన్నే కొనసాగిస్తారన్న వైఎస్ జగన్ మాటలకు ప్రజలు మద్దతు పలికారని చెప్పారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సంక్షేమం ద్వారా లబ్ధి పొందిన మహిళలు 74% ఉన్నారని, వారంతా నా అన్న, తమ్ముడు, మా ఆత్మగౌరవాన్ని కాపాడారని ఓటు వేయడానికి వెల్లువెత్తారన్నారు. మరీ ముఖ్యంగా వృద్ధులు తమ గౌరవాన్ని తమ బిడ్డ వైఎస్ జగన్ పెంచారని, ఉదయాన్నే వచ్చి ఆశీర్వదించారన్నారు. టీడీపీ ఎన్నో కుతంత్రాలు పన్నింది, ఎన్నో అబద్ధాలు చెప్పిందని, సడన్ గా లేని చట్టాన్ని, ల్యాండ్ యాక్ట్ ను తీసుకొచ్చి రైతులను మభ్యపెట్టాలని చూశారు. కానీ రైతులు నమ్మలేదన్నారు. విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మంత్రి బొత్స సత్యనారాయణ, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ విలేకరుల సమావేశం నిర్వహించారు. కుటుంబం వల్ల మాది కుటుంబం వల్ల మాకు ఆ పదవులు ఏం మాట్లాడు అంటే ఇవాళ చూస్తే ఇవి రాజీనామా లేక ఇంత దిగజారిపోతే ఎవరైనా దానికి మళ్ళీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చుకొని సిపి కంప్లైంట్ చేసి దీని పొరపొరాలు ఎక్కడి నుంచి వచ్చింది ఏంటని అని చేయమని చెప్పడం ఎందుకు పార్టీలో గందరగోళం సృష్టించింది. అవునా కదా? అది కాబట్టి అది ఓకేనా? ఏమో అతను ఏమిస్తాను అవగాహన మాట్లాడితే ఈవీఎంలు భద్రపరచడం ఆంధ్ర యూనివర్సిటీయా, లేకపోతే నండి కాలేజీయా, లేకపోతే ఇంకా రఘు కాలేజీయా, ఇంకోటి అనేది కాదు. అది ఎలక్షన్ కమిషన్ ఇష్టం. ఏం మాట్లాడతారు? తెలియని మనుషులు వ్యవస్థ గురించి అవగాహన లేకపోతే ఇలాంటి మాటలే వస్తాయి. వ్యవస్థ గురించి అవగాహన ఉన్నప్పుడు ఈ మాట్లాడరు. వ్యవస్థ మీద అవగాహన లేకపోయినప్పుడు వాళ్ళ వ్యక్తులు మాట్లాడే మాట ఇది. ఎందుకంటే ఆయనకి వ్యవస్థ సంగతి తెలీదు, ఆయన వ్యాపారం చేసుకుని తెలుసు కాబట్టి ఆయనకి ఇలాంటి మాట్లాడారు. ఎవరు కౌశల్యం ఉంటుందండి? మా కౌశల్యం ఆంధ్ర కౌశల్యం ఉంటుంది. ఏం మాట్లాడతారు? ఇంకేంటి? అంతేనా? ఓకేనా? జాయిన్ పార్టీ. థ్యాంక్ యూ. లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వారణాసిలో నామినేషన్ దాఖలు చేశారు. ఉత్తరప్రదేశ్లోని వారణాసి లోక్సభ స్థానం నుంచి వరుసగా 3వ పోటీ చేస్తున్నారు ప్రధాని మోడీ. ఈ క్రమంలో ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి ఎన్డీఏ నేతలు అందరినీ ఆహ్వానించింది బీజేపీ పార్టీ. దీంతో నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులు, పలు పార్టీల అధినేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పలువురు నేతలు హాజరయ్యారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారణాసి చేరుకుని ప్రధాని మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సతీ సమేతంగా కాశీ విశ్వనాథన్ ఆలయానికి వెళ్లి పూజలు, అభిషేకాలు చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కొణిదెల కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణాన్ని తిలకించారు. విశాఖపట్నం ఎంపీ అభ్యర్థులు 33 మందిలో 30 మంది ట్యాంపరింగ్ లేదా ఈవీఎం రిప్లేస్మెంట్లు జరిగే అవకాశం ఉన్నందున స్ట్రాంగ్ రూమ్లను చూడటానికి లైవ్ లింక్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ అండ్ ద అబ్జర్వర్ అమిత్ షాజీ అండ్ మల్లికార్జున్ టు గ్రాంట్ us the access, live link web coverage access to watch what is going on with this 7 strong rooms
That's what I argued in the Honorable AP High Court and got the election postponed to 4th February. మేమేం అడుగుతున్నామంటే 21 రోజులు మేము వాచ్ చేయలేము. ఈ లింకులు ఉంటే మాకు లైవ్ లింక్ ఉంటే మేము ఇంటి దగ్గర నుంచి మా టీముల ద్వారా మేము ఏదైనా కరప్షన్ జరగకుండా అబ్జర్వ్ చేయడానికి వీ హ్యావ్ రిక్వెస్టెడ్ దెమ్. రిటర్నింగ్ ఆఫీసర్ రిక్వెస్టెడ్ 1 hour ఫర్ రెస్పాన్స్. ఇన్ ద పాస్ట్ మీ పేరండి? నా పేరు హరి గణేష్ గారు ఏమన్నారు చెప్పండి, మీకు ఇచ్చారు కదా. హరి గణేష్. నేను 2019లో నార్త్ నియోజకవర్గం ఎమ్మెల్యే కింద పోటీ చేసినప్పుడు మాకందరికీ కూడా నార్త్ నియోజకవర్గం ఆర్ఓ గారు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మీరు సీసీ కెమెరాలు ఎప్పుడైనా ఆపరేట్ చేసి చూసుకోవచ్చు, మా ఎక్కడ ఫుల్ సేఫ్ గా ఉంటది, ఎటువంటి ఫైర్ అయినా ఏదైనా థెఫ్ట్ అయినా చేంజింగ్ అయినా ఏదైనా సరే మీకు డిస్ప్లే ఉంటుందని చెప్పారు. అలా చెప్పినప్పుడు ఇప్పుడు ఇవ్వడానికి మేము అడుగుతున్నాము. ఇప్పుడు మాకు ఆ ఫెసిలిటీ కల్పించమని అడుగుతున్నాము. కల్పించకపోతే అది చాలా బ్యాడ్ నేమ్. ఎందుకంటే ఎలక్షన్ ఆఫీసర్స్, సిఆర్పిఎఫ్ స్టాఫ్ మొత్తం అందరూ వారే. సో అవన్నీ చెప్పడానికి టైం లేదు. వారిని ఇంటెగ్రిటీ క్వశ్చన్ చేయకుండా క్యాండిడేట్లు అయిన మేము 33 మంది ఎంపీ క్యాండిడేట్లు, ఎమ్మెల్యే క్యాండిడేట్ లైవ్ లింక్ అడుగుతున్నాను. మరి అందుకే నేను వెళ్ళిపోతుంటే ఆపి మీరు కూడా జాయిన్ అవ్వండి సార్ అంటే నేను వారి తరపుని నా తరపుని అందరి తరపుని వీఆర్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ ద సీసీటీవీ వెబ్ కెమెరా యాక్సెస్ లైవ్ ఫ్రమ్ నౌ టిల్ June 4th కౌంటింగ్. అంతేకాదు ఇప్పటికీ ప్రజాస్వామ్య వ్యవస్థలో, నా పేరు డాక్టర్ జాలాది విజయ, ప్రజాస్వామ్య వ్యవస్థలో పబ్లిక్ గా ఓటింగ్ జరుగుతుంటేనే గుంపులుగా ఉండి కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా అంత రిగ్గింగ్ జరుగుతూ ఉంటే చూస్తూ ఉన్న ఈ వ్యవస్థ, ఈ ప్రభుత్వాలు, ఈ ఆఫీసర్స్ మీద మాకైతే నమ్మకం లేదు కాబట్టి మేము అడుగుతున్నాం, లింకులు కావాలని అడుగుతున్నాం. ఈ రోజు సార్ చెప్పినట్టు 40 రోజుల పాటు అవి ఎక్కడో ఒక మూలన ఉంటే ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అక్కడున్న అంత గవర్నమెంట్ వాళ్ళకి సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళు ఉంటే మేమేం చేయాలి? ఏ రోజు ఎలాంటి న్యూస్ వస్తుందో మాకే తెలియని పొజిషన్. అలాంటప్పుడు మేము దానికోసం లింకులు అడగటంలో తప్పు లేదు. మేము రిక్వెస్ట్ చేస్తున్నాం అంతం కాదు, మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మా హక్కు, మా హక్కుని మేము చెప్పుకుంటున్నాం. నా పేరు తారక రాము. నేను విశాఖ సౌత్ నుంచి ఇండిపెండెంట్ క్యాండిడేట్ గా కంటెస్ట్ చేస్తున్నాను. పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి కోసం బాధ్యతాయుతమైన వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు ప్రకటించారు. పిఠాపురం గోకుల్ గ్రాండ్ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో నాగబాబు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ జనసేన అధ్యక్షుల హోదాలో పొత్తు ధర్మాన్ని గెలిపించేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం కోసం పర్యటించాల్సిన కారణంగా పిఠాపురం నియోజకవర్గంలో పూర్తి సమయాన్ని కేటాయించిన తరుణంలో కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ పూర్తి బాధ్యతతో ఎన్నికల ప్రచారం కోసం సహకరించారని పేరు పేరున ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. పిఠాపురంలో ఎప్పుడైతే అధ్యక్షులు పిఠాపురం నుంచి పోటీ చేస్తారని నిర్ణయించుకున్నారో అప్పటి నుంచి పిఠాపురంకు సంబంధించిన లోకల్లో ఉన్న జనసేనకు సంబంధించిన లీడర్షిప్స్ కానీ అదే మాదిరిగా జనసేనకులు, వీరమయులు మరియు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ప్రజానీకాన్ని ఆ రోజు నుంచి మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందా, వచ్చినప్పుడు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి తమ అమూల్యమైన ఓట్లు వేసి భారీ మెజార్టీలో గెలిపించాలని ఒకే సంకల్పంతో వారు గత 45 రోజుల నుంచి వెయిట్ చేశారు. ఆ పని ఏదైతే ఒక సంకల్పంలో వారు తీసుకున్న పనులతో నిన్న పరిపూర్ణంగా పిఠాపురంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయులు పొద్దున్నే 6 గంటల నుంచి క్యూ లైన్లో ఉండి రాత్రి 11 గంటల దాకా ప్రతి ఒక్కరు వారి అమూల్యమైన ఓటు జనసేన పార్టీకి ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి పవన్ కళ్యాణ్ సార్, అదే మాదిరిగా ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఉదయ్ శ్రీనివాస్ గారు గారికి మొత్తం ఒక మంచి పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ దాంట్లో వేయడం జరిగింది అని పెద్దలు నాగబాబు ఈ విషయాలన్నీ కూడా చెప్పారు. మేము ఒకటే చెప్తాం, పిఠాపురం ప్రధానికం మమ్మల్ని నిండు మనసుతో
మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని ఆశీర్వదించారు. సార్ ఎప్పుడైతే ఇక్కడ డిక్లేర్ చేశాడో సార్ యొక్క విజయం ఆ రోజే నిర్ణయం అయిపోయింది. మేము కానీ మేము చేసిందంతా ఏంటంటే ఎన్నికల ప్రాసెస్లో దాన్ని చేసాం. మామూలంగా కూడా సార్కి ఓట్లు వచ్చాయని కానీ సార్ని మేము గెలిపించామని కానీ ఎవరు అనుకోవట్లే. సార్ నిర్ణయం ఆ రోజు ఏ రోజైతే అభ్యర్థిత్వం ప్రకటించారో ఆ రోజే పిఠాపురం నియోజకవర్గంలో ప్రసానికం అంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చేసింది. అందులో అనుమానం లేదు. మీకు వచ్చినటువంటి ఓటు శాతం కానీ ఆ నిలబడ్డ తీరు కానీ గంటలు సార్. నిన్న సిస్టంలో ఏమైందంటే ఫస్ట్ టైం చెప్పారు, అందులో నిమిషాలకు పోటీ అవుతుంది సార్. ఆ గ్యాప్ వల్ల గంటకు 60 ఓట్లు మించి అవలేదు. 900 బూత్ అంటే మీకు 15 గంటలు పోలింగ్ జరిగితేనే కానీ మీకు కాదు సార్. వాళ్ళు ఇచ్చిన టైము 7 to 6 అంటే 11 గంటలు ఇచ్చారు. అందుకని ఆ పోలింగ్ ప్రాసెస్ 4 hours అలా కంటిన్యూ అయిపోయింది సార్. తర్వాత ఈ ఎలక్షన్ జరిపించింది కూడా మేము వెనకుండి నడిపించాం. మా నాయకత్వం ముందుంది, లోక నాయకత్వం. అల్టిమేట్గా ఆఖరి రోజున ఎలక్షన్ నడిపించి మాత్రం జన సైనికులు అండి. ప్రతి బూత్లో కనీసం 60-70 మంది జన సైనికులు ఉన్నారు. మా దాటికి కావచ్చు, జన సైనికుల దాటికి కావచ్చు, మిగతా నాయకత్వం అంతా కూడా వెనక్కి నిచ్చిన అయిపోయింది సార్. నిజంగా చెప్తున్నాను. బూత్ దగ్గర జరిగింది అది ఉంటుందో లేదో కాదు. పొద్దున్న నుంచి సాయంత్రం నేను 7-8 గంటలకు కూడా బూత్లు నుంచి ఒక బూత్లో 70 మంది జన సైనికులు పహారా ఉన్నారు. నిజంగా మా అధ్యక్షుడు ఎప్పటి నుంచో ఒకే కోరిక, ఆశ, నమ్మకం ఉందని ఈ జన సైనికులు ఈ పార్టీ నడిపిస్తారని. ఆ రోజు నిన్న మేము నాయకత్వంతో కూడా మాట్లాడుతూ చూసాం. అంటే అట్లా కాదు నాయకులు పని చేయలేదు కానీ నాయకత్వం చేయలేదని కాదు. వాటి శక్తి ముందు మా నాయకత్వంతో కూడా వేడబోయాం. నిజంగా బట్టి అంత బలంగా నిలబడిపోయారు సార్ వాళ్ళంతా. ఇదే కాదు, ఈవేళ మాకు ఉన్న ఆధారం వారి రిపోర్ట్స్ ప్రకారం రాష్ట్రం మొత్తం ఏ బూత్ దగ్గరని కూడా జన సైనికుడు అలా నిలబడి పహారా కాసేది. ఈవేళ మా అధ్యక్షుడు ఏదైతే ఆశించాడో ఆ కళ నిజంగా సాకారమైంది. మేము ఎలక్షన్ ఎలా చేయాలో చేసి చూపించాం. ఈ నియోజకవర్గంలో పెద్దలు చెప్పినట్టుగా ఈవేళ ఎంత మెజారిటీతో గెలుస్తామని చెప్పడం భావ్యం కాదు. మేము అత్యధిక మెజారిటీ చెప్పండి ఎప్పుడు కూడా పిఠాపురంలో రానంత మెజారిటీ వస్తుందని మేమంతా కూడా ఆశాభావంతో ఉన్నాం. ఈ ప్రాసెస్లో మాకు సహకరించిన జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు వర్మ గారు వారు అందించిన సహకారం, అదేవిధంగా బీజేపీ నాయకులు వారి కార్యకర్తలు అందించిన సహకారం మేము మరవలేనిది. అదేవిధంగా పత్రిక ముఖ్యంగా కూడా మీరంతా కూడా మాకు అందించినటువంటి ఈ సహకారం మేము మరవలేనిది. ఈ ప్రజానీకం ఏవైతే తీర్పు ఉందో పట్టుబడి ఉన్నాం. మా అధ్యక్షులు వారు ఏవైతే చెప్పారో ప్రతి అక్షరం అమలు చేసి తీరుతాం. మళ్ళీ ఎలక్షన్కి వెళ్ళే రోజున మీ ఏ యొక్క వాగ్దానాన్ని మేము కూడా అమలు కాకుండా మాత్రం ఉందని చెప్పగలం. మేము ముందు నుంచే ఒకటే చెప్పాం, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దబోతున్నాం. మా అధ్యక్షుడు గారు చెప్పినటువంటి ప్రతి వాగ్దానాన్ని అమలు చేస్తాం, ప్రతి హామీని చేసి తీరుతామని మరొకసారి ఈ పిఠాపురం ప్రధానికానికి నిండు మనసుతో మోకరిని నమస్కరిస్తూ వారు ఇచ్చినటువంటి ఈ ఆశీర్వాదాన్ని తప్పకుండా వారి మాటను నిలబెడతాం, వారి గౌరవాన్ని నిలబెడతాం. ఈ పిఠాపురం వాసులు చూపించినటువంటి అభిమానాన్ని ఎప్పుడు కూడా కోల్పోమని. ఇద్దరు జ్యోతుల శ్రీనివాసం, పిల్లాసేది గారు, మన పరమశివ గారు, శివ, అలాగే నాయుడు, వీళ్ళందరూ కూడా రాజు, వీళ్ళందరూ చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. ముఖ్యంగా వెరీ థ్యాంక్ఫుల్ ఆల్ ఎలక్ట్రానిక్ ఎందుకంటే మీరు ఎంత చేసినా అది ప్రజలు చాలా అంటే అంత మెయిన్ మీరు లేకపోతే ఇచ్చారు. సో మీరు నిజంగా ఇక్కడ కొంత ఈ మ్యాగజైన్స్లో ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని ప్రయారిటీస్ ఉంటాయి, కొన్ని పార్టీలు రిప్రజెంట్ చేస్తారు. అది యాజమాన్యం తాలూకు ప్రయారిటీ. కానీ యాజమాన్యం దగ్గర ఇక్కడ దాకా పిఠాపురం పల్లెటూరు దాకా ప్రతి మీడియా పర్సన్ కూడా మనస్ఫూర్తిగా పవన్ కళ్యాణ్ గారు అన్న చాలా ఇష్టపడే వ్యక్తి, మా ఫ్యామిలీ అన్న, మా జనసైనికులను చాలా గౌరవించే వ్యక్తులు. సో మాకు ప్రతి జర్నలిస్ట్ చాలా రెస్పెక్టబుల్ వ్యక్తి. రెస్పెక్ట్ వాళ్ళ కష్టాలను అర్థం చేసుకోవాలి కాబట్టి మేము క్రిటికల్ ఉన్నాం. సో మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. అలాగే డిపార్ట్మెంట్లో ఇక్కడ సిఐ శ్రీనివాసరావు గారు, అలాగే డిఎస్పీ హనుమంతరావు గారు,
వాళ్ళు జన్యువుగా చాలా మనస్ఫూర్తిగా వాళ్ళ సాధన మాకు అందించారు. ఇంకా ఎవరైనా మర్చిపోవడమేమో తెలియదు, ఎంతమంది కష్టపడ్డారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఊడిమూడిలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కూలీల నుండి కొట్టిన ఆర్టీసీ బస్సు, 5గురు అక్కడికక్కడే మృతి, 4గురికి తీవ్ర గాయాలు. పి గన్నవరం నియోజకవర్గం మండలం ఉడిమూడి వద్ద ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో 5గురు మృతి చెందారు, 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. రహదారి పక్కన ట్రాక్టర్పై ధాన్యం బస్తాలు ఎగుమతి చేస్తుండగా కూలీల నుండి కొన్న ఆర్టీసీ బస్సు భారీగా ట్రాఫిక్ జామ్. అప్రమత్తమైన అధికారులు అధికారాలు నేను చేతనని చెప్తానికి ఎంఆర్ఓకి రైతు ఆర్టీఓ ఖచ్చితంగా రావాలి, ఆర్టీఓ ఖచ్చితంగా రావాలి, ఆర్టీఓ ఖచ్చితంగా రావాలి. మీరు కొద్దిగా మీరు మీ బాధలు మేము నేను చెప్తాం కదా, ఆ కుటుంబానికి కానీ మీకు జరిగిన బాధ కానీ మేము తీర్చలేమండి. కాకపోతే ఆ కుటుంబానికి ఏం న్యాయం చేయాలో మాట అయితే ఆర్టీఓ ఖచ్చితంగా రావాలి. చేయడానికి ఎంఆర్ఓ పోస్ట్ నేను పోలీస్ తరఫున చెప్తున్నాను కదా, సపోర్ట్ కేంద్రపాలిత ప్రాంతమైన యానాం శివారు కనకాలపేట గ్రామంలో గ్రామదేవత శ్రీ పోలేరమ్మ తల్లి తీర్థ మహోత్సవంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. చుట్టూ గ్రామాలలో ఉన్న ఆడపడుచులు పసుపు కుంకుమలతో అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పలువురు భక్తులు మాట్లాడుతూ ఈ రోజు పోలేరమ్మ తల్లి అమ్మవారిని దర్శనం చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అమ్మవారు కోరిన కోరికలు తీర్చే మహాతల్లి పోలేరమ్మ అమ్మవారు అని భక్తులు ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో నలుమూల నుండి భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఆగండి ఒకసారి.
అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గం కపిలేశ్వరపురం మండలం వల్లూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ టీడీపీ ఇరు వర్గీయుల మధ్య రాళ్లదాడి చేసుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బలగాలుగా ఏర్పడి ప్రస్తుతానికి అదుపులో పరిస్థితులు ఉన్నాయి. నిన్న లాల్గంజ్ రాయ్బరేలీలో జరిగిన ర్యాలీలో ప్రసంగం వినడానికి వచ్చిన వ్యక్తి గాయపడినట్లు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రియాంక గాంధీజీకి సమాచారం అందింది. ప్రియాంక గాంధీజీ అర్ధరాత్రి ఆసుపత్రికి చేరుకొని అతని యోగక్షేమాలను అడిగి తెలుసుకొని అతని కుటుంబానికి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. మీరంతా మా కుటుంబం, మేము మీకు అడుగడుగునా అండగా ఉంటాం మరియు ఎల్లప్పుడూ మీకు అండగా ఉంటామని పేర్కొన్నారు. दाल चावल सब्जी के अलावा भी कट फ्रूट वगैरह ये सब दे सकते हैं। చరిత్రలో లేని విధంగా నర్సీపట్నంలో 84% పెరిగిన పోలింగ్ ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసమే నర్సీపట్నంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీసుల తీరును విమర్శించిన టీడీపీ నాయకుడు విజయ్ లండన్ నుంచి సైతం వచ్చి కసితో ఓటేసి వెళ్లారు. టీడీపీ గాలి వీస్తుందనడానికి ఇదే కారణం. 20 నుంచి 20,000 మెజారిటీతో అయ్యన్న గెలిచే అవకాశం ఉంది. నర్సీపట్నంలో పోలింగ్ జరుగుతున్నప్పుడు ప్రజాస్వామ్యం ఉందో లేదో అర్థం కావడం లేదు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేసినా పోలీసులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. ముందు రోజు ఎమ్మెల్యే సిఐ అంతా కూర్చొని నర్సీపట్నంలో అలజడికి ప్లాన్ చేశారు. రౌడీ షీటర్స్ ర్యాలీగా బూతుల చుట్టూ తిరుగుతూ అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారు. సిఐ వారికి మద్దతు పలకడమే దీనికి నిదర్శనం. సీసీ ఫుటేజ్ కూడా సిఐ డిలీట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వారిని వెంటనే శిక్షించాలి. ఈ ఘటనలపై విచారణ చేసి సిఐపై విచారణ చేపట్టాలి. డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నాం. నిన్న ఎప్పుడూ చరిత్రలో లేని విధంగా 84% వరకు పోలింగ్ అవడం అనేది నర్సీపట్నం పుట్టిన తర్వాత ఎప్పుడు కూడా చరిత్రలో లేదు. ఈరోజు దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ప్రజాస్వామ్యంలో ఓట్లు వేయడానికి వచ్చి మనస్ఫూర్తిగా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడానికనే ఏకైక ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా బయటకు వచ్చారు. దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే బెంగళూరు నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ దూర ప్రాంతాల నుంచి కానీ ఎంతోమంది నాకు రోడ్ల మీద కనబడ్డారు, పోలింగ్ బూత్ల దగ్గర కనబడ్డారు. ఏదో జనరల్ ఏజెంట్గా నేను తిరుగుతున్నప్పుడు నాకు ఎంతోమందిని కనబడ్డారు.
అవన్నీ బట్టి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే కసితీర ప్రజాస్వామ్యం చనిపోతుంది, ఈ నేరాలు నర్సీపట్నం కింద నర్సీపట్నం తయారవబోతుంది కాబట్టి వచ్చి ఓటేసి వెళ్ళాలి. ఆ ఓటు చాలా మటుకు కూడా సైకిల్ గుర్తుకే పడ్డాయని చెప్పి బయటికి ఓపెన్ అవ్వి హ్యాపీగా, అంటే ఈ 5 ఏళ్ళు ప్రజాస్వామ్యం చచ్చిపోయింది, దాని కసితోటి వచ్చి ఓటేసి బయటకు వచ్చి హ్యాపీగా స్వేచ్ఛతోటి చెప్పుకోవడం జరిగిందండి. ఎందుకంటే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అని చెప్పి చిన్నప్పుడు ఏదో చదువుకోవడం తప్ప ఎవరో హరిస్తారని మనం ఎప్పుడు అనుకోలేదు. కానీ ఫస్ట్ టైం హరిచ్చారు, దాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఎక్స్ప్రెస్ చేశారు. నేను ప్రజలు బయటకు వచ్చినప్పుడు సార్ నాకు అక్కడ ఓటేసిన నాకు మనస్ఫూర్తిగా ఉంది సార్ అని చెప్పి, మీరు నమ్మరండి, నిన్న నైట్ ఒక అబ్బాయి వచ్చాడు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు, లండన్ నుంచి వచ్చాను అన్నాడు. లండన్ నుంచి రావడం ఏంటయ్యా, ఓటు ఏమైపోద్ది అంటే, లేదు సార్ ఈసారి కంపల్సరీ పెట్టుకొని మరీ వచ్చాను లండన్ నుంచి, నేను ఓటేయడానికి వచ్చానని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే అక్కడి నుంచి చూసినప్పుడు నాకే బాధ అనిపించింది, అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఎలా బతుకుతున్నారు సార్ మీరు అని చెప్పేసి. కాబట్టి నాకు ఈరోజు నేను ఈ 84% ఏదైతే పోలింగ్ పర్సంటేజ్ అనేది కనబడుతుందో ఇది టీడీపీ గాలి వేస్తుంది అనేది క్లియర్గా కనబడుతుందండి. ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ కూడా మాకు క్లియర్గా చెప్తుంది ఏంటంటే, సర్వే కూడా ప్రతి బూత్కి కూడా ఒక 50 నుంచి 60 శాంపుల్స్ తీసుకుంటే మనకి సుమారుగా 20 నుంచి 25 వేల మెజార్టీ తోటి మనకి అయ్యన్న పాత్రుడు గారు గెలబోతున్నారు అనేది క్లియర్ కట్గా కనబడుతుంది. ల్యాండ్ స్లైడ్ విక్టరీ అవుతుంది. ఇది ఎప్పుడు రాని విధంగా ఈరోజు ఏంటంటే చరిత్రలో రాని విధంగా మెజార్టీలు కూడా కొన్ని బూతుల్లో అయితే ఆశ్చర్యకరంగా నాకే అనిపించింది. కొన్ని అంటే ఇప్పటి నుంచో కాంగ్రెస్ ఊర్లలో కూడా ఈరోజు మెజార్టీ రాబోతుందని చెప్పి క్లియర్గా చెప్పబోతున్నానండి. ఎంత గట్టిగా నేను బల్లగుద్ది ఎందుకు చెప్తున్నానంటే ప్రతి బూత్ నుంచి కూడా శాంపుల్స్ తీసుకొని ఈరోజు చెప్పబోయారండి, చెప్తున్నారు కూడా. ఈరోజు నిన్న ఉదయం నుంచి మీరు అందరూ కూడా గమనిస్తే అసలు డెమోక్రసీ ఉందా లేదా అనిపించిందండి నిన్న పోలింగ్ జరుగుతున్నప్పుడు. ఎందుకంటే పోలింగ్ బూతుల దగ్గర ఓటేయడానికని వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంటున్నా కూడా ఈ సిఐ క్రాంతి కుమార్ గారు ఏ మాత్రం కూడా పట్టించుకోలే. నేను ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా కానీ సీఏ పట్టించుకోలేదు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు నమ్మరు, ప్రతి బూత్ ఏ అయితే సెన్సిటివ్ బూత్స్ ఉంటాయో ఈ లిస్ట్ రాసి నేను ఎలక్షన్ కమిషన్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.